హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 26 చూసే ముందు పార్ట్ 25 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. 5 నిమిషాలకి సమీర పై నుండి పక్కకు జరిగి తనని చూశాడు. అలసటగా ఉన్న ముఖం ప్రశాంతంగా నిద్రపోతుంది తనలో ముడుచుకొని. తనని జో కొడుతూ, ఎంత అలసిపోయావు బేబీ, నేను ఫోర్స్ఫుల్గా తీసుకురాకుంటే ఇప్పటికీ వచ్చేదాన్ని కాదు కదా అని మనసులో అనుకుంటూ సమీర తలని 2 చేతులతో తన గుండెలో దాచుకున్నాడు. కాసేపటికి శౌర్య తనని వదిలి బయటకు వచ్చాడు సత్యమూర్తి గారు పంపిన మెసేజ్కి. ఏమైంది నాన్న? బిజినెస్ మీటింగ్ ఉందిరా, వెళ్ళొస్తాను. ఇక్కడ పనులు నువ్వు చూసుకో. అలాగే నాన్న, జాగ్రత్త. సరే అని చెప్పి సత్యమూర్తి వెళ్ళిపోతే హాల్లో మిగిలిన శౌర్య రిషికి కాల్ చేసి గగన్కి ఎలా ఉందని అడిగాడు. సీరియస్ శౌర్య, దెబ్బలు డీప్గా వెళ్ళాయని చెప్పాడు. ఇంకోసారి వాడు నా సమీర జోలికి రావాలి అంటే 100 సార్లు ఆలోచించాలి అని చెప్పి, ఎంతవరకు వచ్చాయి పెళ్లి పనులు అని అడిగాడు. అవుతూ ఉన్నాయి, నాకు పనుండి హాస్పిటల్కి వచ్చాను అని చెప్పి జాను ఏం చేస్తుందని అడిగాడు రిషి. తన రూమ్లో ఉన్నట్టుంది. ఓకే, తనకి కాల్ చేస్తాను. బాయ్. బాయ్ రిషి అని కాల్ కట్ చేసి హాల్లో వేరే దగ్గర సోఫాలో సెటిల్ అయిన కమల్ దగ్గరికి వచ్చి, ఎందుకురా మూడీగా ఉన్నావని అడిగాడు. ఏం లేదు అంటూ ఫోన్లో తల దూర్చిన కమల్ తలపై ఒక్కటి పీకి, మూసుకొని చెప్పు, ఓవర్ యాక్షన్ చేయకు నా దగ్గర. కొట్టిన దగ్గర రబ్ చేసుకుంటూ, లాలించడం ఈ జన్మకు రాదారా నీకు అని అడిగాడు గడుసుగా. అలాంటివి నా దగ్గర నుండి సమీరానే ఎక్స్పెక్ట్ చేయదు, నువ్వు కూడా చేయకు అని చెప్పి, ఏంటి విషయం అని అడిగాడు మరోసారి. కమల్ ఒకసారి చుట్టూ చూసుకొని, ఆద్య మనకి తెలియకుండా ఏదో చేస్తుందిరా, కొంచెం తేడాగా బిహేవ్ చేస్తుంది అని చెప్పాడు కమల్. చచా, నన్ను ప్రేమించడం తప్ప తను చేసిన తప్పులు పెద్దగా ఏం లేవు, కానీ తనపై డౌట్ పడకు. అలాగే జాను పెళ్ళవ్వగానే మీకు ఫ్లైట్ ఉంది, ఈసారి ఏ కారణం కూడా మిమ్మల్ని ఆపదు అని చెప్పి, క్యాటరింగ్ మాట్లాడి రావాలి, పద వెళ్దాం అని తీసుకుపోతాడు. ఫంక్షన్ హాల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదరా, మళ్ళీ సపరేట్గా ఎందుకు? వాళ్ళది హాల్ అయితే బాగుంది, కానీ ఫుడ్ యావరేజ్ అని విన్నాను. జాను విషయంలో నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను అని చెప్పి డ్రైవింగ్పై ఫోకస్ పెట్టాడు. ఈవినింగ్ అయ్యేసరికి అన్నీ చక్కబెట్టుకొని వస్తున్న వాళ్ళలో కమల్కి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బయట కనిపిస్తుంది ఆద్య. అక్కడ తానెందుకు ఉందో మొదట అర్థం కాలేదు. ఇది రిషి వర్క్ చేసే హాస్పిటల్, కానీ రిషికి ఆద్యకి పెద్దగా పరిచయం లేదు. ఇంకా తానెందుకు రావాలి ఇక్కడికి అని మనసులో అనుకొని ఆగిపోతాడు, కానీ తన అనుమానాన్ని బయటపెట్టాడు. గగన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేసిన ఆద్యకి ఫోన్లో అవ్వలేదు. అందుకని డైరెక్ట్గా పర్సనల్గా కలవాలని అనుకుంది. ఇంట్లో అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు సీక్రెట్గా బయటకు వచ్చి కలవాలని అనుకుంది, కానీ అక్కడే రిషి ఉండడం గమనించి సేఫ్ కాదని వచ్చేసింది. వస్తూ వస్తూ కమల్ దృష్టిలో పడటం ఆమె చేసిన పెద్ద తప్పు. 6ంటికి మెలకువ వచ్చిన సమీర నైట్ డిన్నర్కి ఫుడ్ కుక్స్కి చెప్పేసి ఇంట్లో మార్చాల్సిన కొన్ని కర్టన్స్ని రిమూవ్ చేయిస్తుంది పనుల చేత. అలాగే ఇంకొన్ని రూమ్స్ క్లీనింగ్ కూడా చేయాలని, ఇప్పుడు చీకటి పడింది వద్దని చెప్పి ఉదయమే రమ్మని వాళ్ళని వెళ్ళిపోమంది. ఆఫీస్ నుండి సత్యమూర్తి గారు రావటం, ఆయనతో కాసేపు పెళ్లి పనుల గురించి మాట్లాడి ఇంట్లో ఏమేం చేయించాలో చెప్పి టైం అవడంతో భోజనం వడ్డిస్తాను రండి మావయ్య అని అడిగింది. అలాగే తల్లి, పద అని చెప్పి కబుర్లు చెప్తూ వడ్డిస్తున్న సమీర మాటలు వింటూ భోజనం పూర్తి చేసుకుని వెళ్తున్న ఆయన్ని ఆపింది మావయ్య అంటూ. ఏమైంది తల్లి? మావయ్య, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, మరోలా అనుకోవద్దు, చెప్పమ్మా. ఉదయం జాను రూమ్కి వెళ్ళినప్పుడు తన సైడ్ టేబుల్పై ఏవో ట్యాబ్లెట్స్ చూశాను, తను ఏమైనా కోర్స్ తీసుకుంటుందా అని అడిగింది సమీర. తను అడిగిన ప్రశ్నకు కారణం చెప్పి తనని బాధ పెట్టడం ఇష్టం లేని సత్యమూర్తి గారు మౌనం దాల్చి, అవన్నీ పెళ్లి తర్వాత మాట్లాడుకుందాం సమీర, శౌర్య వచ్చేసరికి లేట్ అయ్యేలా ఉంది, నువ్వు తిని పడుకో అని చెప్పి వెళ్ళిపోయారు. ఏం దాస్తున్నారు మీరంతా నా దగ్గర అని మనసులో అనుకుంటూ అక్కడే మౌనంగా ఉండిపోయిన తను జాను వచ్చిన అలికిడికి తేరుకొని చిన్నగా నవ్వుతుంది. ఎవ్వరూ లేరు సమీర, ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నాం, నో ఫార్మాలిటీస్ అని చెప్పి తానే సర్వ్ చేసుకుని తింటున్న జానుని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళబోతూ ఆగి, దేవుడి గదిలో ఉన్న శుభలేఖలు ఒక గిన్నెలో పసుపు ముద్ద తీసుకుని తమ రూమ్కి వచ్చేసింది.
సత్యమూర్తి గారి మాటల గురించి ఆలోచిస్తూ కార్డ్స్ నాలుమూలలకి పసుపు పెడుతున్న సమీరాకి శౌర్య వచ్చింది తెలియలేదు. ఇల్లంతా తన కోసం వెతుకుతూ వచ్చిన శౌర్యకి ఫ్లోర్ రగ్ మీద బాసం పెట్లు వేసుకొని కూర్చున్న సమీర ఎగ్జామ్స్కి చదువుకుంటున్నట్టు బుద్ధిగా కార్డ్స్ అన్నీ ముందు పెట్టుకొని ఆర్డర్లో పని చేస్తూ ఉంటే చిన్నగా నవ్వుతూ తన పక్కనే అదే ఫ్లోర్ రగ్ మీద పడుకున్నాడు. ఒక కాలుని దగ్గరికి మడిచి దాని మీద ఇంకో కాలు వేసుకొని 2 చేతులను తల కింద పెట్టుకొని సమీర ముఖంలోకి చూస్తూ, డాక్టర్ గారు తిన్నారా అని అడిగాడు. ఏవో ఆలోచనలో ఉన్న సమీరకి అసలు ఐడియానే లేదు శౌర్య ఎప్పుడు వచ్చాడో అని. అతని మాటకి ఉలిక్కిపడి పక్కనే విష్ణుమూర్తి ఫోజులో పడుకున్న శౌర్యం చూసి, నువ్వెప్పుడు వచ్చావు అని అడిగింది. ఇప్పుడే వచ్చాను, కానీ వీటన్నిటికీ పసుపు పెట్టాలా అని అడిగాడు. పెడితే మంచిది. నేను హెల్ప్ చేయనా? ముందు ఫ్రెష్ అవ్వు. మార్నింగ్ నుండి అవే బట్టలతో ఉన్నామని చెప్తున్న సమీర ముఖం గడ్డం దగ్గర ఒక చేత్తో పట్టుకొని దగ్గరికి తెచ్చుకొని లిప్ లాక్ చేసి 2 నిమిషాల తర్వాత వదులుతూ, ఏం మాసిన బట్టల్లో బాలేనా నేను అని అడిగాడు. మరోసారి ఆమె పెదవులకు తన పెదవులను సున్నితంగా అద్దుతూ, నువ్వెలా ఉన్నా నీకు పడి చచ్చిపోయే ఫ్యాన్స్ ఉన్నారని నీకు తెలుసు. వాళ్ళలో ఫస్ట్ ప్లేస్ కూడా నాది అని తెలుసు. ఓరగా చూస్తూ చెప్తున్న సమీరని నవ్వుతూ చూస్తూ, డిన్నర్ చేద్దాంరా అన్నాడు. అతను తినకుండా సమీర తినదని అతనికి తెలుసు. సమీర చేస్తున్న పని హోల్డ్లో పెట్టి, నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను వెళ్ళి రూమ్కి తెస్తాను అని చెప్పి కిందకు వెళ్ళింది. చిన్న స్మైల్తో షర్ట్ బటన్ రిమూవ్ చేసి బాత్ చేసి వచ్చిన శౌర్యకి రూమ్లోకి వస్తూ కనిపిస్తుంది సమీర ఫుడ్ పట్టుకొని. 2 చేతులతో 2 బరువులు మోస్తున్న తన చేతుల్లోని ఒక ప్లేట్ అందుకొని, వెళ్ళే వాళ్ళం కదా కిందకు అని అన్నాడు. నీతో కలిసి తిందామని అంటూ టీపై మీద ఇంకో ప్లేట్ పెట్టి సర్దుతూ, కమ్ అంది. వచ్చి సమీర పక్కన కూర్చున్న శౌర్య సమీర చేతుల్లో ప్లేట్ తీసుకొని తానే తినిపిస్తూ ఉంటే, నేను పెడతాను కదా అంది. నీ హ్యాండ్స్కి పని ఎక్కువైంది రోజు. సైలెంట్గా తినేసి బెడ్ ఎక్కి ఇంకేం పనులు పెట్టుకోకుండా అని చెప్పి తినిపిస్తూ ఉంటే బుద్ధిగా తిని మాటలు చెప్తుంది శౌర్య. జాను పెళ్ళయ్యాక నేను హాస్పిటల్కి వెళ్ళనా? ఒక 1 మంత్ ఆగి వెళ్ళు. జాను మ్యారేజ్ అయ్యాక పనుంది నాకు నీతో సైడ్ స్మైల్తో చెప్పాడు శౌర్య. ఏం పని? డౌట్గా అడిగిన సమీరని చూసి ఇంకాస్త నవ్వుతూ, పెళ్ళి ఎలాగో అన్ని సాంప్రదాయాల ప్రకారం జరగలేదు, కనీసం హనీమూన్కైనా వెళ్దాం. తింటున్న సమీరకి పొలమారితే లెఫ్ట్ హ్యాండ్తో తల మీద కొడుతూ, మెల్లగా తిను అంటున్నాడు. ఆల్రెడీ మనకు అన్నీ అయిపోయాయి, ఇప్పుడు కొత్తగా అక్కడికి వెళ్ళి ఏం చేయాలంట? చిన్నగా అరుస్తూ అడుగుతున్న సమీర ముఖం ఎర్రగా మారితే తన వైపే మురిపెంగా చూస్తూ, నీకొకటి చెప్పనా అన్నాడు. నేను పెళ్లి చేసుకున్నప్పటి నుండి నీతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు కూడా నాకు బాగా గుర్తొచ్చేది జాను. కారణం నేను ఇప్పుడు చెప్పలేను సమీ, బట్ ఒక్కటి మాత్రం నిజం, నీతో ఇన్ని డేస్ ఉన్నా కూడా వాటిలో కొన్నిసార్లు నేను హార్ట్ఫుల్గా లేను. ఈవెన్ అవర్ ఇంటిమేషన్ గుర్తుందా? సెకండ్ టైం ఇంటిమేషన్ అప్పుడు నీకు చాలా పెయిన్ ఇచ్చాను. అది కూడా తన గురించిన ఆలోచనలే. సారీ ఇలా చెప్తున్నాను, బట్ నీ దగ్గర నిజం దాచడం నాకు ఇష్టం లేదు. అలాగే అబద్ధం కూడా ఎప్పుడు చెప్పలేదు. కానీ ఇప్పుడు జాను పెళ్లి జరుగుతుంది, తను ప్రేమించిన అబ్బాయితో. లిటరల్గా నాకు ఎలాంటి టెన్షన్స్ లేవు. ఉన్న వాటిని నేను చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలను సమీ. కానీ ఒకప్పుడు నేను బాధ పెట్టాను. ఫ్యూ డేస్ బ్యాక్ రియలైజ్ అయ్యాను. అప్పటి నుండి నీతో హ్యాపీనెస్ మాత్రమే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. అందుకే హనీమూన్, జస్ట్ నువ్వు నేను ఒక 10 డేస్ పాటు. ప్లీజ్ కాదు అనకు అంటూ గారంగా ముఖం పెట్టాడు శౌర్య. నువ్వు నాకు ఎప్పటికీ అర్థం కాని ప్రశ్నవే శౌర్య. నాకు చాలు, నువ్వు తిను అని ముభావంగా చెప్పి బాల్కనీలోకి వెళ్ళిపోయింది. తన ముఖంలో కనిపిస్తున్న డల్నెస్ చూసి, ఇప్పుడు ఏమైందని అలక అంటూ వెనక్కి వెళ్ళాడు. ఓయ్ అటు తిరిగి ఉన్న సమీని ఎడమ చేత్తో తన వైపుకు తిప్పుకున్నాడు. శౌర్య వెళ్ళి తిను, నేను కాసేపు ఒంటరిగా ఉండాలి అని చెప్పింది. సమీరాకి ఏదో విషయం మీద కోపం వచ్చింది అని అర్థమై అక్కడి నుండి వెళ్ళి శుభ్రంగా తింటున్నాడు. సమీర అలక తీర్చడానికి ఓపిక కావాలి కదా మరి. తిన్నాక ప్లేట్ కిచెన్లో పెట్టేసి వచ్చాడు రూమ్కి. ఇంకా తన ప్లేస్ మార్చుకొని సమీర అక్కడే నిలబడి ఉంటే వెనక నుండి హత్తుకున్నాడు సున్నితంగా. వదులు శౌర్య. ఉక్కు కంటే గట్టిగా ఉన్న తన కౌగిలికి చిరాకు పడుతూ అంది. ఎందుకు కోపం వచ్చిందో తెలియదు, బట్ సారీ. లోపలికి రా, చలి ఎక్కువ ఉంది ఇక్కడ, తర్వాత వస్తాను. ఇప్పుడు రావడానికి ఏంటి? ఐ వాంట్ టు బి లోన్లీ. అది అవ్వని పని, కానీ మూసుకొని పద
అంటూ అలానే ఎత్తుకొని లోపలికి తీసుకొచ్చి బాల్కనీ డోర్ అండ్ మెయిన్ డోర్ లాక్ చేసి లైట్స్ కూడా ఆఫ్ చేశాడు. శౌర్య దగ్గరికి రావడం చూసి బెడ్ దిగేస్తున్న తనని ఒక్క ఉదుటన నడుము పట్టుకొని లాగి బెడ్ మీద కుదేసి పైన చేరాడు. నాకు ఇప్పుడు మూడ్ లేదు, ముఖం వెగటుగా పెట్టుకొని అంది. విసిగించకే, అసలే నాకు పేషెన్స్ తక్కువ. పో శౌర్య, అన్నీ నీ ఇష్టానికి చేస్తావు. నా మాట, నా ఫీలింగ్స్ నీకు అస్సలు లెక్కే లేదు. లేకుండానే నా రూమ్లో నా కింద ఉన్నావా నువ్వు? సూటిగా అడిగిన ప్రశ్నకి తడబడి పక్కకు జరుగు అంది. ఇప్పుడు నన్ను ఆపితే తర్వాత నువ్వే బాధపడతావు అంటూ ఇద్దరి పెదవులు ఘాటుగా కలిపాడు శౌర్య. తన పెదవిపై అంతకంతకు పెరుగుతున్న శౌర్య దాడికి అతన్ని అడ్డుకోలేక మౌనంగా కన్నీరు విడుస్తుంది సమీర. ఆమె ముగ్గులను దాటిన కన్నీరు తనకి అతి చేరువుగా ఉన్న శౌర్య చెంపకి తడి తెలిసేలా చేస్తే విసుగ్గా తనని వదిలి ఇప్పుడు ఏమైందని అని అడిగాడు. పెదవులనైతే వదిలాడు కానీ తన పై నుండి లేవని శౌర్య చూపు కోపంగా తనని తాకుతూ ఉంటే చిన్నగా వణుకుతూ, ఒకసారి నువ్వేమన్నావో గుర్తు చేసుకో. నా మాటల్లో నీకు అన్ని బూతులు కనిపించాయా? సమీర పై నుండి పైకి లేస్తూ అడిగాడు కోపంగా. సమీర కూడా పైకి లేచి కూర్చుంది. చెప్పు. ఒకప్పుడు నేనున్న సిచ్యువేషన్ చెప్పి ఇప్పుడు అలా ఉండను అంటే అయిపోయిన దానికోసం బాధపడి ఏడ్చి ఎందుకే ఇప్పుడు నా హ్యాపీనెస్ని ఖరాబ్ చేస్తావు? నిజంగానే మైండ్ దొబ్బింది నీకు. అందుకే నా మాటలో ప్రేమ వెతకకుండా ఏదేదో ఆలోచించుకొని నాకు కోపం రప్పిస్తున్నావు అంటూ విసుగ్గా డోర్ వరకు వెళ్ళిన శౌర్య మరొక్కసారి వెనక్కి తిరిగి సమీరాని చూశాడు. రెండు కాళ్లకు దగ్గరకు ముడుచుకొని వాటిని చేతులతో చుట్టుకొని చేతులపై ముఖం పెట్టుకొని ఏడుస్తుంది తను. ఉన్న చిరాకు ఇంకాస్త ఎక్కువై డోర్ దబేల్మని బాది బయటకు వెళ్ళిపోయాడు. డోర్ సౌండ్కి ఉలిక్కిపడిన సమీర అటుగా చూస్తుంది, శౌర్య చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ. ఎందుకురా మాటలతో చేతలతో నన్ను ఇలా బాధ పెడుతున్నావు? అన్నీ బాగున్నాయి అనుకున్న టైంకి మన మధ్యన ఈ డిస్టర్బెన్సెస్ ఏంటో అర్థం కావటం లేదు. పోనీలే, నువ్వే కదా అన్నావని సర్దుకుపోనా? ఎలా అవుతుంది నా వల్ల? నువ్వే అన్నావుగా, నీ లవ్, నీ ఫీలింగ్స్ అన్నీ ఫోర్స్ఫుల్లా? ఈవెన్ ఇంటిమేషన్ టైంలో కూడా నీకు జాను ఫీలింగ్స్ గుర్తొస్తాయా? అంటే నాపై కోపంతో కలిసావా నువ్వు? మనసులోనే ప్రశ్నించుకుంటూ అలానే మౌనంగా ఉండిపోయింది. బయటకు వచ్చిన శౌర్య ఇల్లంతా ఖాళీగా ఉండడం గమనించి నేరుగా గార్డెన్లోకి వెళ్ళిపోయాడు. సమీర అవాయిడ్ చేసింది పదే పదే గుర్తొస్తూ ఉంటే విసుగ్గా తనతో పాటు తెచ్చుకున్న సిగరెట్స్ని పిప్పి చేయడం మొదలు పెడతాడు. తనన్న మాటలు ఒక్కసారి రిమైండ్ చేసుకున్న శౌర్యకి తనది తప్పని తెలుస్తుంది. విసుగ్గా ముఖం పెట్టి, అవును అన్నానే అనుకో, తాళి కట్టిన మొగుడిని ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఏదో నీ మీద ప్రేమ ఎక్కువై నిజం చెప్పానే అనుకో, లాగి పెట్టొక్కడి పీకి ఇక్కడుండేదో తిన్నగా ఉండు అని చెప్తే మాట విననా? ఆ మాత్రానికే ఏడవాలా? ఒకవైపు జాను, మరోవైపు నువ్వు, చచ్చిపోతున్నాను మధ్యలో అని అనుకుంటూ సిగరెట్స్తో కిక్కెక్కక నేరుగా కమల్ ఫ్లాట్కి స్టార్ట్ అయ్యాడు. దారి మధ్యలో అతనికి ఫోన్ చేసి సిట్టింగ్కి ఏర్పాట్లు చూడమంటూ, వీడేంటి ఈ టైంలో పెళ్ళాం పక్కన దూరక నన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు అని మనసులో అనుకుంటూనే 2 పెగ్గలకే కిక్కెక్కే కాస్ట్లీ లిక్కర్ బాటిల్ ఒకటి, టేబుల్ మీద గ్లాసెస్, ఐస్ క్యూబ్స్ తెచ్చిపెట్టే గ్యాప్లో ఆగకుండా వినిపిస్తున్న డోర్ బాదుడు సౌండ్కి ఇరిటేట్ అవుతూ వెళ్ళాడు కమల్. డోర్ తీయడానికి ఎంతసేపు ఏంటి బే? యమ చిరాగ్గా అడిగి డైరెక్ట్గా టేబుల్ మీద ఉన్న బాటిల్ అందుకొని నోటితో క్యాప్ ఓపెన్ చేసి ఎత్తిన బాటిల్ పూర్తయ్యే వరకు దించలేదు. రే 25,000 పెట్టి కొన్నాను, ఒక్కడివే మింగేయకుంటే కొంచెం నాకు వదులు. లాస్ట్ మాట బయటకు రాకుండానే బాటిల్ ఖాళీ చేసిన ప్రవరాక్యుడు కమల్ వైపు ఏడుపు ముఖంతో చూస్తూ, అసలు అదేమనుకుంటుందిరా నా గురించి అని అడిగాడు. బాధలో వాడికంటూ ఒక యాటిట్యూడ్ ఉంటుందనే విషయాన్ని మర్చిపోయి. ఎవర్రా? ఉందిగా నా పెళ్ళాం. ఓ సమీరనా? తనేమనుకుంటుందో నాకెలా తెలుస్తుంది? 1 మినిట్ ఫోన్ చేసి కనుక్కుంటాను అంటూ నెంబర్ ఓపెన్ చేసి కాల్ నొక్కే గ్యాప్లో అది వెళ్ళి గోడని ముద్దాడి 1000 ముక్కలైంది. కమల్ మాట నోరు దాటి రాలేదు సరికదా, 2 చేతులతో నోరు మూసుకొని కొత్తగా కొన్న ఐఫోన్ వైపు తడారిపోయిన నీళ్ల కళ్ళతో చూశాడు. ఒరే మెంటల్గా, నేనేదో నా బాధ చెప్పుకోవడానికి నీ దగ్గరకు వస్తే నువ్వు మళ్ళీ దానికి ఫోన్ చేసి నా పిచ్చిని పరీక్షించుకు అన్నాడు. నాకు కాదురా మెంటల్, నీకు. నీ పిచ్చిని టెస్ట్ చేయనవసరం లేదు, అది ఎప్పుడో బోర్డర్ దాటేసిందని అర్థమవుతుందా నీకు అని అరిచాడు కమల్. నేను కంట్రోల్లోనే ఉన్నాను మామ, బట్ అదే మూడ్ మొత్తం దొప్పించింది దాని ఏడుపుతో. ఎద్దులా ఉన్నావు, నువ్వు ఏడవడం ఆపి అసలు ఏమైందో చెప్పరా?
శౌర్య జరిగిందంతా పోసుకొచ్చినట్టు చెప్పి కమల్ చేతిలో చెంప దెబ్బతింటాడు. మామా, చెంప మీద చేసుకొని షాకింగ్గా పలికిన శౌర్య ఆ క్షణంలో చిన్న పిల్లాళ్ళ అనిపిస్తే ఇంకోటి పీకబోయి ఆగి కొట్టడం వల్ల రూపు మార్చుకున్న శౌర్య జుట్టుని నుదుటి మీద అస్తవ్యస్తంగా పడితే కొట్టడానికి ఎత్తిన ఆ చేత్తోనే జుట్టు సరిచేస్తూ, ఎందుకురా నోటికొచ్చింది వాగుతావు, మీరు కలవడానికి కారణం ఏమైనా అవ్వచ్చు, కానీ మీ పెళ్లి వలన సమీర వలన వచ్చిన రిక్వైర్మెంట్స్ గురించి తనతో చెప్తే ఎంత చండాలంగా ఉంటుందో తెలుసా. తను కాబట్టి ఏడ్చి ఊరుకుంది. అదే తన ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటే నేను కొట్టిన చెంపదెబ్బ వాళ్ళ చేతిలో పడేది. సమీర బంగారం రా, మీరు కలవక ముందు చేసుకున్న ప్లాన్స్ అండ్ ప్రామిసెస్ తనకి తెలియకపోవడం మంచిది. నేను చెప్తుంది అర్థమవుతుందా? లాలనగా చెప్తూ అడిగిన కమల్ మాటకి ఆలోచనలో కూరుకుపోయిన శౌర్య, ఇంకో బాటిల్ తీసుకురా అన్నాడు. రే, ఇప్పటికే ఎక్కువ తాగావు కానీ మూసుకొని పద అని చెప్పి నిలబడలేక తూగుతూ ఉన్న శౌర్యని పట్టుకొని బెడ్రూమ్ వైపు తీసుకెళ్ళి పడుకోబెట్టాడు. నెమ్మదిగా మత్తులో కూరుకుపోతున్న శౌర్య కళ్ళు తెరుస్తూ, రే కమల్, పెళ్లికి ముందు ప్లాన్స్ నిజమే, కానీ అది మనసులో లేకుండా ఎప్పుడూ లేదు. నిజానికి పంతంతో పెళ్లి చేసుకున్నాను దాన్ని, కానీ పెళ్ళయ్యాక కోపం, పంతం, పగ అనే పదాలకు చోటు లేకుండా చేసిందిరా అది. అదంటే నాకు పిచ్చిరా మామ. అది నన్ను అవాయిడ్ చేస్తేనే తట్టుకోలేను, ఇంకా హేట్ చేస్తే చచ్చిపోతానురా. ఈ విషయం ఆ పిచ్చిదానికి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో అని సరుగుతూ నిద్రలోకి జారుకున్నాడు పూర్తిగా. కాసేపు శౌర్య పక్కనే కూర్చున్న కమల్కి పెళ్ళి ఇంత డేంజరసా అనిపిస్తుంది. కానీ అంతలోనే రియలైజ్ అయ్యాడు, మన సైడ్ తప్పు లేకుంటే ఏ బంధం కూడా బలహీనపడదు అని. అలాగని శౌర్యది తప్పు కాదు, ఎప్పటికైనా సమీరకి నిజం తెలియాల్సిందే. అదేదో ఇప్పుడు నెమ్మదిగా తెలిసే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది అని అతని ఆలోచన. కానీ అతనికి తెలియదు కదా, ఒక ఆడదాని సహనానికి, ఓపికకి కూడా లిమిట్ ఉంటుంది అని. కాబట్టే రోజు సమీర గుండెల్లో తలదాచుకొని పడుకునేవాడు ఇప్పుడు ఫ్రెండ్ని ఆశ్రయించాడు. నైట్ అంతా ఇంటికి రాని శౌర్య కోసం సమీర ఎదురు చూడలేదు. మార్నింగ్ అయ్యేసరికి తనను తాను ఒక షవర్తో రిఫ్రెష్ చేసుకొని డైరెక్ట్గా పూజ మందిరంలోకి వెళ్ళింది. రే కమల్, హాల్లో ఉన్నవాడు శౌర్య అరుపుకి ఫాస్ట్గా వచ్చాడు. ఏంట్రా, ఏమైంది? తలనొప్పి, వాటర్ తీసుకురా. తల పట్టుకొని జుట్టు పీక్కుంటూ చిన్నగా అరిచాడు. కమల్ శౌర్యకి వాటర్ అందించి తాగి ఎన్ని రోజులైందని అడిగాడు. ఈ మధ్య తాగలేదు, అందుకే హ్యాంగ్ ఓవర్ అయింది. కాసేపు రెస్ట్ తీసుకో. వద్దు, టైం ఎంత? ఇంటికి వెళ్ళాలి, 9 దాటుతుంది. గాడ్, ఇంత లేటా అంటూ తిరుగుతున్న తలని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటూ హాల్లోకి వచ్చాడు. శౌర్య, ఇప్పుడు డ్రైవింగ్ వద్దు, నేను వస్తానాగు. పర్లేదు, వెళ్ళగలను అని చెప్పి కార్ కీస్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి కార్ స్టార్ట్ చేశాడు. నైట్ ఏం జరిగింది అని నెమ్మదిగా గుర్తు చేసుకుంటూ ఉంటే స్పీడ్ పెంచి ఫాస్ట్గా ఇంటికి చేరుకున్నాడు. తను వెళ్ళేసరికి హాల్లో సోఫాలో తండ్రి, ఆద్య, జాను సెటిల్ అయి ఉంటే అతని కళ్ళు సమీర కోసం వెతుకుతాయి. లోపలికి వెళ్తూ చూసిన అతని కళ్ళకి సమీర జడ దొరకకపోగా రూమ్లో ఉందేమో అనుకుని స్టెప్స్ వైపు వెళ్తున్న శౌర్య, మావయ్య హారతి తీసుకోండి అన్న సమీర మాటకి ఆగి వెనక్కి తిరిగి చూశాడు. అప్పుడే దేవుడి మందిరం నుండి బయటకు వస్తున్న సమీరాని అక్కడే ఆగి చూస్తుంటాడు. సత్యమూర్తి గారు హారతి కళ్ళకద్దుకొని జాను, ఆద్యలకు కూడా చెప్పారు హారతి తీసుకోమని. వాళ్ళు కూడా హారతి కళ్ళకద్దుకున్నాక సమీర అక్కడి నుండి దేవుడి గదిలోకి వెళ్ళబోతూ ఆగి మెట్ల మీద నిలబడి తనని చూస్తూ ఉన్న శౌర్య దగ్గరికి వెళ్తుంది నెమ్మదిగా. కొన్ని సెకండ్స్ పాటు అతని ముందు నుంచున్న శౌర్యలు కదలిక ఇంచు కూడా లేకపోయేసరికి తానే శౌర్య కళ్ళకి హారతి అద్ది వెళ్తూ ఉంటే చెయ్యి పట్టుకొని ఆపాడు. అతని నుండి వస్తున్న మందు వాసనకి శౌర్య పరిస్థితి అంచనా వేస్తూ వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని ఒక్క మాటలో చెప్పి శౌర్య నుండి హ్యాండ్ విడిపించుకొని దేవుడి గదిలోకి వెళ్ళి హారతి పళ్ళెం అక్కడ పెట్టేసి ఇంకా అక్కడే నిలబడున్న అతన్ని పట్టించుకోకుండా కిచెన్లోకి వెళ్ళి మెయిడ్స్తో టిఫిన్, లంచ్, డిన్నర్కి ఏర్పాట్ల గురించి మాట్లాడుతుంది. తను వస్తుంది అని చూసిన శౌర్యకి నిరాశ ఎదురవ్వగా ఇంకా వెయిట్ చేయలేక కిచెన్లోకి వచ్చాడు. వెనుతిరిగి ఉన్న సమీరకి శౌర్య రాక తెలియక ఇంకా మాట్లాడుతూ ఉంటే మెయిడ్స్ మాత్రం శౌర్యని చూసి అతను ఇచ్చిన సైగా అర్థం చేసుకుని అక్కడి నుండి జారుకున్నారు. అరే, మాట్లాడుతుంటే వెళ్ళిపోతారేంటి చిన్నగా అంటూ వెనక్కి తిరిగిన సమీరకి శౌర్య కనిపిస్తాడు ఇంచు దూరంలో.
శౌర్యని చూసిన సమీర సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళబోతే హ్యాండ్ పట్టుకొని ఆపి, కాఫీ తీసుకునిరా, 10 మినిట్స్లో నువ్వు నా రూమ్లో ఉండాలి అని ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు పైకి. ఈ శౌర్య ఉన్నాడే ఒక్క పని చేయడు. పాపం సమీర. చూద్దాం ఇప్పుడు బాబు పాటలేంటో సమీరని ఎలా కన్విన్స్ చేస్తాడో. కానీ ఒక్క విషయం తెలిసింది మనకి, శౌర్యని కొట్టేవాళ్ళు కూడా ఉన్నారండోయ్. కమల్, ఏమైనా మంచి ఫ్రెండ్ అంటే నువ్వే. శౌర్యని కరెక్ట్గా గైడ్ చేసావు. మీ ఒపీనియన్ కూడా ఇదే కదా? శౌర్య సమీర కోపం ఎలా పోగొడతాడో చూడాలంటే ఫాలో అయిపోండి మరి. అలానే ఎపిసోడ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.